ప్రైజ్ ద లార్డ్. దేవుడు గొప్పవాడు. ఈరోజు జనవరి 29వ తేదీ 2025వ సంవత్సరం బుధవారం ఉదయం 11 గంటలకి నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ముందు మనం మానవులుగా ఉన్నందుకు మానవతా దృష్టితో మహాకుంభమేళ ఆ ప్రయాగ్రాజ్లో మౌని అమావాస్య అంట. వీళ్ళు విచిత్రమైన పేర్లు పెట్టుకుంటారు. వీళ్ళు తలిచిందే దేవుళ్ళు, కొలిచిందే దేవతలు అన్నట్టుగా ఉంటుంది. కానీ దాదాపు 20 మందికి పైగా ఆ తొక్కిసలాట్లో ఆ కుంభమేళాలో చనిపోయారంట. 50-60 మందికి వరకు గాయాల పాలయ్యారంట. ఏమైనా సాటి మానవులు చనిపోయారనేసి నేను బాధపడుతున్నాను. వాళ్ళ ఆత్మకి దేవుడు ఓదార్పునిచ్చునుగాక. పై మెరుగులు చూచి నీవు భ్రమపడరాదు, మేడి పండు మెరుగంతా మేలిమి కాదు. ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు, ప్రక్కనున్న మానవుని ఎందుకు మరిచావు. నిజమే. అసలు దేవుడు ఎవరండి? పాపం అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. మౌని అమావాస్య అంట. ఈరోజు అమృత స్నానాలంట. ఆ స్నానాలు చేసే పాపాలన్నీ పోద్దంట. అదే కుంభమేళాలో పేడి అంటే తెలుసుగా, 50-50 అఘోరి నాగసాధు ఆ మనిషిని 4 యువకులు చితకబాదేశారు అని ఇదే సోషల్ మీడియాలో చూసి చెప్తున్నా. అక్కడే మోనాలిసా పూసలు అమ్ముకునే పిల్ల పాపం, ఆమె అందానికి మంత్రముగ్ధులై ఆమె చుట్టూ జనం చేరడం. అది పుణ్యక్షేత్రం, పుణ్యస్థలం అంటున్నారు కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు జరిగిన సంఘటన పాపం లోకంలో ఎక్కువ పెరిగిపోతుంది. మెయిన్ దేవుని ఉగ్రత చాలా సమీపంగా ఉంది. నా మట్టుకు నేను క్రైస్తవుడినైనందుకు నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన మాటలు చెప్పే భాగ్యం నాకు దేవుడు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఏ జంతు రూపంలో ఉండి నేను దేవుడిని చెప్పే వాళ్ళని కొలవనందుకు, తలవనందుకు, ప్రకటించినందుకు సంతోషిస్తున్నా. ఎందుకంటే సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, జీవాధిపతి వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు ఆయన పోలిక చొప్పున నన్ను, నిన్ను, మనందరినీ సృష్టించాడు. అంటే మనం దేవుని పోలికలో ఉన్నాం అన్నమాట. ఆ తర్వాత నేనే దేవుడను, నేను తప్ప నీకు వేరే దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఆయన చెప్పినా సరే నదుల్లో వెళ్ళి స్నానాలు చేస్తే అందులోనే మలమూత్రాలు కూడా వదిలేస్తుంటారు చాలామంది. నేను నా అనుభవంలో కొన్ని విన్నాను, చూశాను. మరి అలాంటి చోట అలాంటిది జరగడం శోచనీయం. దేవుని పోలికగా నువ్వు, నేను, మనందరం పుట్టాం కాబట్టి సంతోషించాలి. ఆ దేవుడు వాక్యం ద్వారా యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 4-5 వచనాలు చదివితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ దేవుడే భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతునని యెషయా గ్రంథంలో చెప్పాడు. ఆ దేవుడే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు.
ఆ దేవుడే నరహత్య చేయొద్దు, తల్లిదండ్రులను గౌరవించుము, సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు అన్నాడు. అదే దేవుడు పరుల సొమ్ము పాము వంటిది, కాబట్టి పరుల సొమ్ము ఆశింపకూడదు అన్నాడు. నీ శత్రువును 7 సార్లు కాదు 70 సార్లు క్షమించమన్నాడు. ఆయనలో లోపం కనుగొనగలిగిన వాడెవడండి? ఈ మతోన్మాదులు ఆఫ్ నాలెడ్జ్తో ఎక్కడో ఓ మూలన ఉన్న దాన్ని పట్టుకొని తిక్కగా వాగుతుంటున్నారు. వాళ్ళ దురదృష్టానికి మీరు నేను బాధ్యులు కాదు, యెహోవా ఈరే. అదేవిధంగా మీకా అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో మీకా 4వ అధ్యాయం 5వ వచనంలో, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఎల్లప్పుడూ స్మరించుకుంటే మనకి పుణ్యస్నానాలు అక్కర్లేదు, కొండలు గోపురాలు తీర్థయాత్రలు వెళ్ళక్కర్లేదు. యేసుని తప్ప క్రైస్తవులు ఏ పుణ్యక్షేత్రాలకి ఏ సమాధుల దగ్గరికి వెళ్ళకుండా ఉంటే మంచిదని దేవుడు నాకు ప్రేరేపించాడు. ఆయన భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడు. అదేవిధంగా 51 యెషయా 51:12 కూడా మాట్లాడాడు, నేనే నిన్ను ఓదార్చువాడును. మనం ఏ పాటి వాళ్ళం అండి? పొద్దున్న లేస్తే నోరు తెరిస్తే ఏదో ఒక చిన్న అబద్ధం, ఏదో ఒక తప్పు అనేది, పొరపాటు అనేది, పాపం అనేది లేకుండా మనం మానవ పుట్టుక ఉండదండి. కాబట్టి ఫిలిప్పి 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంది కదా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. దేవుడు తన సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, సువార్త సభల్లో ప్రసంగికుల ద్వారా తాను చెప్పాల్సిన మాటలన్నీ చెప్తున్నాడు. అది మనం వినాలి, నమ్మాలి, ఆచరించాలి. నేను ఈ క్షణం భూమి మీద ఉన్నా, మరో క్షణం ఎక్కడుంటాను సృష్టించిన నా దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి భూమి మీద ఉన్నంతకాలం మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన్ను ప్రార్థించాలి. విలాపవాక్యాలు 2:19 చెప్పిన ప్రకారం, నీవు లేచి రేయి మొదటి జామున నాకు మొరపెట్టమన్నాడు. నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాల్ని కుమ్మరించమన్నాడు. నా నామంలో ఏది అడిగినా కూడా చేస్తానని చెప్పాడు. ఫలానా కులస్తులారా, ఫలానా మతస్థులారా నా యొద్దకు రావద్దని చెప్పలా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్నాడు. ఇన్ని మాటలు, ఇంత పవిత్రమైన బలమైన వాగ్దానాలు ఆయన మనకి చేయటానికి మనం ఏ పాటి వాళ్ళం ఉండి? మన మానవ జాతికి మొట్టమొదటి బోణి ఆదాము అవ్వ. వాళ్ళే మొట్టమొదట నోరు అబద్ధం చెప్పేశారు దేవుడితో. కానీ దేవుడు అబద్ధం చెప్పటానికి మానవుడు కాదు, దేవుడై ఉన్నాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి చూడండి. ఆయన చెప్పి చేయకుండునా? భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుతానని చెప్పిన దేవుడు, నా నామంలో ఏది అడిగినా కూడా చేస్తానని చెప్పిన దేవుడు, నైవేద్యాలు నిలువు దోపిడీలు అడగని దేవుడు, నిరాకారుడైన దేవుడు, దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పిన దేవుడు, మనిషి కోసం మనుష్యావతారధారిగా భూమి మీద వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే మన దేవుడు, మన దేవుడు, మన దేవుడు. ఇంకా అతి తెలివి మాటలు చెప్పమాకండి. తండ్రి అంటే ఎవరు, కుమారుడు అంటే ఎవరు అని. తండ్రి యేసుప్రభువే, యెహోవా దేవుడు అంటే యేసుప్రభువే, పరిశుద్ధాత్ముడు యేసుప్రభువే. అది ఆత్మీయ జ్ఞానంతో ప్రార్థన పూర్వకంగా బైబిల్ చదువుతూ లోతుగా ఆయనతో గడిపితే మనకి ఆ వివరాలు కూలంకషంగా తెలుస్తుంది.
దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నేను చేయా కృపానిచ్చితివి. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నేను చేయా కృపానిచ్చితివి. ధూపార్తి నీ చేపట్టి చేసేదా, ధూపార్తి నీ చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యొక్క మై స్టేటస్, ఆ స్టేటస్ చూసే వాళ్ళలో షేక్ ఆయూబ్ ముఖాముఖి, అతను ప్రతి స్టేటస్ చూస్తుంటాడు. కుర్రోడు మంచోడే, ఓ 25 ఏళ్ళు ఉంటుందేమో మహా అయితే వయసు. అతను ఎందువల్ల కానీ పలకరిస్తుంటే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటాడు, కానీ నా స్టేటస్లన్నీ చూస్తుంటాడు. అలాంటి వాడు సత్యం తెలుసుకోవాలని, అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా నెల్సన్ బుక్, అదే బైబిల్ బుక్ సెంటర్, ఆ షాపు యజమాని జెర్మియా గారిని, ఆయన కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించాలని, దేవుడంటే దైవ సేవకులంటే ఎంతో భక్తితో ఉంటారు. సహోదరి స్వర్ణలత గారి అవసరాలు నెరవేరినట్లు మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చెప్పానా? ఈరోజు జనవరి 29వ తేదీ 2025 సంవత్సరం బుధవారం. వాళ్ళకి ఈరోజు మౌని అమావాస్య అంట. అంటే మౌనంగా రోజంతా ఉండాలంట. పుణ్య స్నానాలు చేస్తే పాపాలన్నీ పోతాయంట. వాళ్ళందరి కోసం మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఒంటరివాడిని, వయసు పైబడ్డవాడిని. నమ్మకంగా నా ఆఖరి క్షణం నేను చనిపోయే వరకు దేవునితో, దేవునిలో ఉండాలని, ఆయన్ను ప్రకటిస్తూ ప్రార్థిస్తూ బ్రతకాలని నా కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చెప్పాను కదా, జనవరి 29వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్.